అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి గల వారికి ఫిబ్రవరి 17వ తేదీ అనగా మంగళవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వారి సమస్యలకు తగిన పరిహారాలు పరిష్కారాలు లభిస్తాయో మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకు స్పష్టంగా అయితే అర్థమవుతుంది. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం గురూజీ లక్ష్మీ నరసింహరాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8142214351. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీశాంతి, మనశాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారానే జాతకం చెప్పడం మా ప్రత్యేకత. మా వద్ద ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం లభిస్తుంది. ఎంతో నమ్మకమైన గురువు గారండి. ఒక్కసారి అయితే మీరు కూడా నమ్మకంతో ప్రయత్నించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి పని మొదలు పెట్టినా కూడా అందులో ప్రతి పనిలో కూడా మీరు విజయవంతంగా అయితే తీర్చిదిద్దారని చెప్పుకోవచ్చు. మీకు సంతాన పరంగా అయితే ఈ రాశి గల వారికి వారు సాధించినటువంటి విజయాలు ఏవైతే ఉన్నాయో అయితే మిమ్మల్ని మరింత ఎక్కువగా ఆనందపరిచేలాగా అయితే ఉంటాయి. అయితే ముఖ్యంగా మీరు చూసుకున్నట్లయితే కనుక మీ ఈ సంవత్సరంలో ఎటువంటి ఎక్కువగా అయితే కలిసి రావలేదని అయితే చెప్పుకోవచ్చు. అయితే కలిసి రాని విధంగా కూడా మీకు ఎక్కువగా సమస్యలు ఇబ్బందులు అయితే వేధిస్తూ ఉన్నాయి. మీరు చేసుకోవాల్సినటువంటి చిన్నపాటి పరిహారాలు కూడా ఏంటనేది అయితే మనం ఈరోజు తప్పకుండా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తప్పకుండా అయితే క్రమం తప్పకుండా మీరు చేసుకోవడం ద్వారా మీకు తప్పకుండా అయితే నవగ్రహారాధన చేసుకోవడం వల్ల మంచి ఫలితాన్ని అయితే మీకు వస్తాయి. ఉదయం చక్కగా స్నానం ఆచరించి ఏమీ తినకుండా దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి హనుమంతుల వారి యొక్క ఆలయానికి వెళ్ళి కానీ మీరు సందర్శించి అక్కడ ఉన్న నవగ్రహారాధన చేసుకోవడం వల్ల అక్కడ 21 సార్లు ప్రదక్షిణ చేసుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పుకోవచ్చు. ప్రతికూలమైన సమయం ఏదైతే ఉందో ఆ సమయం ముఖ్యంగా మిమ్మల్ని ఎక్కువ బాధకు గురి చేయకుండా మీరు కొంచెం ఏదైనా పెద్ద పెద్ద ఇబ్బందులు కూడా సమస్యలు తలెత్తకుండా అయితే చిన్నపాటి ఇబ్బందుల నుండి మీరు బయటపడేటువంటి సునాయాసంగా అయితే మిమ్మల్ని తీర్చిదిద్దవచ్చు. అయితే ఆ యొక్క గ్రహాల ప్రభావం అనేది ఏదైతే ఉందో మిమ్మల్ని బాగా కాపాడుతుందని చెప్పుకోవచ్చు. మీరు తప్పకుండా నవగ్రహ ఆరాధన చేసుకోవడం వల్ల అలాగే ఆర్థికపరమైనటువంటి నిర్ణయాలు కూడా మీరు తీసుకునేటువంటి సందర్భంలో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలని అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీరు అలాగే అనవసరమైనటువంటి శత్రువుల భయం నుండి కూడా మీరు చాలా శత్రువుల భయం పెరగబోతుంది కనుక శత్రువుల బారి నుండి పెరగకుండా కాస్త జాగ్రత్త పడడం ఎంతైనా అవసరం. మీరు వారిని దూరంగా పెట్టడం అలాగే శత్రుభయం నుండి మీకు బయటపడడానికి హనుమాన్ చాలీసా పఠించుకోవడం ఎంతైనా అవసరం. శత్రువుల వలన మానసికమైనటువంటి చికాకుల వలన కూడా ఇబ్బందులు అయితే చాలా ఎదుర్కోబోతున్నారు కనుక కాస్త అయితే మీరు ఎక్కువగా కష్టకాలం అనేది కనిపిస్తుంది. అంతగా ఎక్కువగా అయితే కలిసి రాదని అయితే చెప్పుకోవచ్చు. కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన సమయం కూడా ఎంతైనా ఉంది. వైవాహిక జీవితంలో కూడా అనుకూలత ఉండదు కనుక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక రేపటి రోజున మాత్రం కొంచెం ఎక్కువ జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఎంతైనా ఉంది. తప్పకుండా మీరు ప్రతి పనిలో కూడా జాగ్రత్త వహించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆరోగ్యపరంగా కూడా కాస్త గందరగోళం అయితే కలుగబోతుంది. ఆందోళన కలిగించబోతుంది. మీకున్న ఆహార అలవాట్లు కాస్త మార్చుకోవాలి. వ్యసనాల పట్ల జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం. దాని ద్వారా ధనాదాయం రేపటి రోజున అయితే మీకు రేపటి రోజున సామాన్యంగా ఉండబోతుంది. ఏ విధంగా మీరు ఎటువంటి పని చేసినా కూడా ఏదైతే మీరు పని చేస్తున్నారో లేదా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఏదైనా కానీ మీకు ధనాదాయం అనేది చాలా సామాన్యంగా అయితే ఉండబోతుంది. అలాగే మీ యొక్క జీవన విధానంలో తప్పకుండా మార్పులు అయితే ఏర్పడబోతున్నాయి. కుటుంబ వ్యవహారాలు కూడా చికాకులను కలిగిస్తబోతున్నాయి. కుటుంబ సభ్యులు మీ యొక్క సలహాలను పాటించరు. అలాగే మీ యొక్క నూతన గృహ నిర్మాణ విషయాల్లో కూడా మీరు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు కొన్ని పరిష్కారం అవుతాయి. నూతన ఉద్యోగ అవకాశాలు కూడా మీకు మెండుగా లభిస్తాయి. ఇందులో మాత్రం ఏమాత్రం కొంచెం పాజిటివ్గా అనిపిస్తున్నా కూడా నూతన ఉద్యోగాల అవకాశాలు ఎదురు చూస్తున్నారో అవి ఏవైతే ఉన్నాయో ఉద్యోగం రావాలని చెప్పి చాలా రోజుల నుండి మీరు నూతనంగా అయితే ఉద్యోగ అవకాశాల కోసం వెతుక్కుంటూ ఉన్నారు. రేపటి రోజున తప్పకుండా అయితే మీకు అటువంటి అవకాశాలు మీ తలుపు తడతాయని మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం అయితే తెలుసుకోవాలి. మీకు పనిచేసే కాలంలో అయితే పనిచేసేటువంటి కార్యాలయాల్లో కానీ ఇంకాస్త పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అయినా కూడా మీరు ఎంతో ఉత్సాహంగా పనిచేయడం వల్ల కీర్తి ప్రతిష్టలు లభించబోతున్నాయి.
మీ చుట్టూ ఉన్నవారు కూడా మీకు మంచి కీర్తి పరిస్థితులు కూడా కలగబోతున్నాయి. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు. అలాగే రేపటి రోజున అనారోగ్య సమస్యలు కూడా కాస్త మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేయబోతున్నాయి కనుక ఆరోగ్య విషయంలో మీరు తప్పకుండా జాగ్రత్తలు వహించడం ఎంతైనా అవసరం. మీకు రేపటి రోజున కొంతమంది వ్యక్తుల నుండి అయితే విమర్శలు కూడా ఎదుర్కొనేటువంటి అవకాశాలు కూడా ఏమీ లేకపోలేదు కనుక కొంచెం ఇటువంటి విషయాల్లో జాగ్రత్తలుగా ఒక అడుగు తీసుకోవడం చాలా మంచి. శుభకార్య సంబంధ విషయాల్లో కొంతమంది వ్యక్తులను నూతన వ్యక్తులను అయితే మీరు కలుసుకునేటువంటి అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. అలాగే ఖర్చుపై కూడా మీరు కాస్త నియంత్రణ అవసరం. ఖర్చును అధికంగా అయితే పెట్టకండి, కొంచెం జాగ్రత్తగా పాటించడం అవసరం. అలాగే వ్యాపార వర్గం వారు ఆకస్మికమైన ధనలాభాన్ని కూడా చవిచూస్తారని అయితే చెప్పుకోవచ్చు. ఉద్యోగ జీవనంలో కూడా స్థానచలన ప్రయత్నాలు కూడా మీకు విజయవంతం అవుతాయి. లక్ష్యాలను చక్కగా పూర్తి చేయబోతున్నారు. అలాగే సంతానానికి సంబంధించినటువంటి గొప్ప శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారు. స్త్రీలకు భోగభాగ్యాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మీరు పట్టుకుందల్లా బంగారం అవుతుందని అయితే తెలుసుకోవాలి. ఏ పని చేసినా ఆ పని మీకు మంచి లాభాలు అయితే కనబడుతున్నాయి. సోదర వర్గాల్లో అయితే మీరు కొంత లాభం అయితే కనబడబోతుంది. అలాగే కళాత్మక విషయాల్లో కూడా మంచి లాభాలు అయితే ఎదుర్కొంటారు. ఇంకా బంధుమిత్రు వర్గాల్లో అయితే మీకు వివాదాలు, నూతన పరిచయాల వల్ల కాస్త నష్టం కూడా ఎదురవబోయే అవకాశాలు ఉన్నాయి. కొంతమంది నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు మీకు కాస్త దూరంగా ఉండడం వల్ల ఒకవేళ పరిచయం ఏర్పడినా కూడా మీకు ఎటువంటి సంబంధించినటువంటి సీక్రెట్ విషయాలు కూడా మీరు వాటికి సంబంధించిన ఆర్థికపరమైన విషయాలు కానీ ఏవైనా కానీ కుటుంబ సంబంధించిన విషయాలను కూడా ఏదైనా ఒకటి అయితే ఆ యొక్క నూతన పరిచయాలకు మాత్రం ఎవరికి ఏ విషయాన్ని కూడా మీరు చెప్పుకోకుండా గోప్యంగా ఉంచుకోవడం అయితే చాలా మంచిదని అయితే తెలుసుకోవాలి. పితృవర్గీయులతో మాట్లాడుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తను పాటించడం ఎంతైనా అవసరం. అలాగే మీ యొక్క వ్యక్తిగత జీవితంలో నిరాశకు గురి చేసేటువంటి కొన్ని సంఘటనలు కూడా రేపటి రోజున మీరు ఎదుర్కోబోతున్నారు. అలాగే కాబట్టి కొంచెం ధైర్యంగా ఉండడం ఎంతైనా అవసరం. మీకు ధైర్యంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తప్పకుండా రేపటి రోజున హనుమాన్ చాలీసాను పఠించడం వల్ల ఇంట్లో మీరు దీపారాధన చేసుకుని హనుమాన్ చాలీసా పఠించడం లేదా వినడం వల్ల భవిష్యత్తులో మీరు చేసేటువంటి ఆలోచనలు అన్నీ కూడా ఎంతో విజయవంతంగా అయ్యే సూచనలు అయితే ఉన్నాయి. ఒక మంచి దారి అయితే మీకు కనబడుతుంది. భగవంతుని యొక్క అనుగ్రహం మీకు మంచి దారిని ఎంచుకుంటారని తెలుసుకోవాలి. అలాగే మీరు చేసే పనులు ఏమాత్రం కూడా వాయిదా వేసుకోవద్దు. రేపటి రోజున మీరు చేసేటువంటి ప్రతి పనులు కూడా పూర్తి చేసే విధంగా అయితే చేసుకోండి. అలాగే స్థిరాస్తి వ్యవహారాల నుంచి కూడా మీకు అనుకూలమైనటువంటి రోజును కూడా చెప్పుకోవచ్చు. ఇక విదేశీ ప్రయాణాలు, విదేశీ విశ్వవిద్యాలయ ప్రవేశం కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా మీకు విజయవంతంగా ఫలిస్తాయని అయితే చెప్పుకోవచ్చు. ఉద్యోగం దీవెన ఆధారం కూడా సామాన్యంగా కొనసాగుతుంది. సరైనటువంటి ప్రణాళికల ద్వారా మీకు పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించుకోబోతున్నారు. మీ యొక్క పాప పుణ్య విచక్షణ కూడా అనేది రేపటి రోజున మీకు మంచి మనస్కులు కనుక ఏదైనా కానీ మీరు 1కి 2 సార్లు ఆలోచించి తీసుకునే నిర్ణయాలైనా ఒక పట్టాన కానీ పాపపుణ్యంగా అయితే అనుకుంటూ ఉంటారు. పోనీలేండి పాపం అని చెప్పేసుకుంటూ ఉంటారు. కానీ మీ నుండి ఎవరు కూడా ఎక్కువగా అంటే మంచి వెళ్తున్నప్పుడు ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని దెబ్బతీసే విధంగా చూస్తూ ఉంటారు కనుక కాస్త పాపపుణ్య వీక్షణ అనేది కూడా మీరు కొంతమంది వ్యక్తులకు మీరు చూపించవలసిన అవసరం అది ఉంది. కేవలం వాడుకోవడానికి మాత్రమే ప్రయత్నిస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులను మీరు గుర్తించి అనవసరంగా జాలి చూపించి నిందారోపణలు మోసుకోకుండా ఎవరు ఎటువంటి వ్యక్తులు అనేది మీరు రేపటి రోజున తెలుసుకొని మసులుకోవటం ఎంతైనా మంచిది. ఆర్థికంగా మీకు ఉపశమనం అనేది ఇలా కలుగుతుంది. కొత్త పనులన్నీ కూడా మీకు చాలా మీరు ఎంచుకున్న రీతిలోనే పూర్తి చేసేటువంటి శక్తి కూడా సామర్థ్యాలను కూడా మీరు పెంచుకోగలుగుతారు. కొత్త కొత్త ఆలోచనలు కలిగి ఉంటారు. నూతన ఉద్యోగ అవకాశాలు కూడా మిమ్మల్ని ఎంతో ఉత్సాహంలో ముంచెత్తుతాయి. తప్పకుండా రేపటి రోజున మనం చెప్పుకున్న దేవతారాధన అయితే మీరు చేసుకున్నట్లయితే కనుక మీరు ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారని అయితే చెప్పుకోవచ్చు. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.